My name is Prerna Reddy. I'm a senior consultant audiologist and speech language pathologist at Harika ENT Care Hospitals, Vanasthalipuram. ఈ రోజు మనం కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ స్పీచ్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి కామన్ క్వశ్చన్స్ మాకు వచ్చే క్వశ్చన్స్ ని మేము ఆన్సర్ చేస్తున్నాం. 8th క్వశ్చన్ ఏంటి అంటే, హౌ కెన్ ఐ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ మై చైల్డ్స్ స్పీచ్ థెరపిస్ట్ అండ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ ట్రీట్మెంట్ ప్లాన్? ఇది ఒక చాలా మంచి క్వశ్చన్ వచ్చింది. మా చైల్డ్ తో మా స్పీచ్ థెరపిస్ట్ తో నేను ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అండ్ మా ట్రీట్మెంట్ ప్లాన్ లో ఎట్లా ఇన్వాల్వ్ ఉండాలి అనే క్వశ్చన్. దీనికి సింపుల్ ఆన్సర్, ప్లీజ్ సిట్ ఇన్ సైడ్ ద స్పీచ్ థెరపీ సెషన్. నేను ఎప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా, మీరు సెషన్ లో ఇన్వాల్వ్ ఉండాలి అంటే మీరు లోపల కూర్చోవాలి. మీరు ట్రీట్మెంట్ ప్లాన్ లో మీరు ఇన్వాల్వ్ ఉండాలి అంటే థెరపీ ఎలా జరుగుతుంది, థెరపిస్ట్ ఎలా చేస్తుంది, ఎలా యాక్టివిటీస్ అవుతున్నాయని మీరు చూడాలి. మీరు ఉంటే చైల్డ్ చెయ్యట్లేదు అనే మాట ఉండకూడదు. మీరు లేకున్నా మీరు ఉన్నా చైల్డ్ చెయ్యాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంట్లోనే డెవలప్ అవుతుంది. సో మీరు స్పీచ్ థెరపీ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయకపోతే మీరు డెవలప్మెంట్ అనేది ఇంట్లో ఫాలో అప్ చేయలేరు. ఇంకొకటి, స్పీచ్ థెరపిస్ట్ లో ఇంట్లో పాపను బాబును ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, మీరు ఇంట్లో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, స్పీచ్ థెరపీ మీరు ఇంట్లో స్టార్ట్ అయినప్పటి నుంచి మీరేం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, లేదా ఏం కమ్యూనికేషన్ ప్యాటర్న్ డెవలప్ అవుతుంది, చైల్డ్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అనేది మాత్రం మీరు వచ్చి కరెక్ట్ గా డే టు డే మీ స్పీచ్ థెరపిస్ట్ కి అప్డేట్స్ ఇవ్వాలి. దాంతో పాటు మీరు చేస్తున్న యాక్టివిటీస్ కి వీడియోస్ తీసుకోవడము, డిస్కస్ చేయడము, మీరు చేస్తున్న యాక్టివిటీస్ లో మీకేం ఇబ్బంది వస్తుంది, మీరేం డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు అనేది మీ స్పీచ్ థెరపిస్ట్ తో డిస్కస్ చేసుకోవాలి. మీ మధ్యలో ఒక 2-way ఇంటరాక్షన్ లేకపోతే, మీరు థెరపీలో ఇన్వాల్వ్ లేకపోతే ఇది చైల్డ్ కి డెవలప్మెంట్ అనేది 100% ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ సైడ్ ద సెషన్, యు ఆర్ డిస్కసింగ్ ఎవ్రీథింగ్ విత్ యువర్ థెరపిస్ట్. చైల్డ్ కమ్యూనికేషన్ విషయం వచ్చే వరకు ఇంట్లో ఏమేం జరుగుతుంది చైల్డ్ తోటి ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తున్నారు, ప్లస్ మీరు ఇంట్లో ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అది ఖచ్చితంగా డిస్కస్ చేస్తున్నారు. సో ఈ 3 చేస్తే మీ థెరపిస్ట్ తో మీరు కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ ప్లాన్ లో ప్లస్ చైల్డ్ తో స్పీచ్ థెరపిస్ట్ మీరు పర్ఫెక్ట్ కమ్యూనికేట్ చేస్తున్నట్టు. థ్యాంక్ యూ.